ఒకరు అది తెలంగాణ ప్రాంతమో ఆంధ్రప్రదేశ్ ప్రాంతమో లేదంటే ఇంక ఏదో ఒక ప్రాంతం ఎక్కడో ఏదో ఒక రాష్ట్రంలోని ఒక మంచి సిటీ కావచ్చు లేదంటే అవుట్స్కట్స్ లాంటి ఏరియాలు కావచ్చు. ఒకరు ఒక 10 ఎకరాల భూమి కొన్నారు అనుకుందాం. అందులో వెంచర్ వేసి ఫ్లాట్స్ చేసి అమ్ముదాము అనుకున్నాడు ఆ యజమాని. అలాగే కొన్నాడు. ఎంత పెట్టి కొన్నాడు? ఎకరానికి గవర్నమెంట్ రేటు ₹1,00,00,000. అంటే ఎకరానికి ₹1,00,00,000 అంటే దానికి 7% స్టాంప్ డ్యూటీ కట్టాలి. అంటే 10 ఎకరాలకి ఎంత అవుతుంది? 70 లక్షలు అవుతుంది. నోట్ చేసుకోండి అందరూ. 10 ఎకరాల భూమి కొన్నందుకు స్టాంప్ డ్యూటీ కింద అతనికి 70 లక్షలు ఖర్చు అవుతుంది. రైట్. అలాగే అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్, నాలా కన్వర్షన్ ఉంటుంది కదా, నాలా కన్వర్షన్కి గజానికి ₹1000 చొప్పున ఎకరానికి 40 లక్షల రూపాయలు కట్టాలన్నమాట. అంటే ఇతను కొన్నది ఎంత? 10 ఎకరాలు. 10 ఎకరాలకి ఎంత కట్టాలి? ₹4 కోట్ల కట్టాలి. ఇది కూడా నోట్ చేసుకోండి. రైట్. నాలా కన్వెన్షన్కి 4 కోట్లు అయింది 10 ఎకరాలకి. అలాగే ఇక ఫ్లాట్స్ వేయాలనుకున్నారు. ఫ్లాట్స్ వేయడానికి 200 గజాల చొప్పున ఎకరానికి 14 ప్లాట్స్ వస్తాయి. ఈ ప్లాట్స్ అంటే 14 ప్లాట్స్ ఇంటూ 10 ఎకరాలు, ఎకరానికి 14 చొప్పున 10 ఎకరాలకి 140 ప్లాట్స్ వచ్చినాయి అనమాట. సో ఈ ప్లాట్స్ని ఏం చేశారు? 200 గజాల చొప్పున ఒక్కొక్కరికి దానిని విక్రయించారు. ఈ 200 గజాలు ఒక్కొక్క చోట వెళ్ళి ఇలానే ప్లాట్స్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు. అందులో వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. ఈ 200 గజాలు కొనుక్కున్న ఆయన ఏం చేశాడు అంటే, ఆయన కొనుక్కునే క్రమంలోనే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్కి ఆయన కొంత డబ్బు చెల్లించాలి. 200 గజాలకు కూడా చెల్లించాలి. అంటే దానికి ఎంత అయినా సుమారుగా ఒక 2 లక్షల రూపాయలు స్టాంప్స్ అండ్ డ్యూటీస్ వాళ్ళకి చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ 2 లక్షలు ఇంటూ 140 ప్లాట్స్ మొత్తం ఎంత అవుతుంది ఇక్కడ లెక్క? ₹2,80,00,000. కొనుక్కున్న వాళ్ళందరి ద్వారా వెళుతున్నది ₹2,80,00,000 అన్నమాట. ఇక ఆ తర్వాత ఏం చేస్తాడు? ఇప్పుడు అతను ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాడు. కొనుక్కోవడం అయిపోయింది, ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు ఈ ఓనర్. మున్సిపాలిటీకి అప్లికేషన్ పెట్టుకున్నాడు. G+1 G+2 ఏదో ఒకటి అనుకుందాం. ఓన్లీ కేవలం కట్టుకోవడానికి మాత్రమే అతను కట్టాల్సింది ఎంత? మున్సిపల్ డిపార్ట్మెంట్కి దాదాపుగా 2 నుంచి 3 లక్షలు కట్టాలి. అంటే 140 ప్లాట్స్ వాళ్ళు కూడా 3 లక్షల చొప్పున కడితే అదెంత అవుతుంది? ₹4,20,00,000 అవుతుంది కట్టుకునే వరకు. ఇంకా కరెంట్ పర్మిషన్స్ అని ఇంకా ఏ పర్మిషన్స్ కావాలో అన్ని పర్మిషన్స్కి ఇంకా చాలా అనేకం అవుతుంది. ఇవన్నీ కూడా నేను చెప్పేది లీగల్ లెక్కలు. ఇంకా ఇల్లీగల్గా ఏ అధికారికి ఎంత చెల్లింపులు జరపాలి, ఎవరు చేయి తడపాలి, ఇవన్నీ ఇల్లీగల్గా ఇంకొంత జరుగుతుంది.